ఈ పాప కూర్చోదు, నిలబడదు, మొత్తం హ్యాండ్లింగ్ అంతా మా మీదనే ఉండాలి. ఆమె మట్టుగా ఆమె అన్నం తినదు, మనం బాత్రూమ్ పోవాలన్నా పోదు, ఎటు పోవాలనుకున్నా వెళ్ళదు. మాకు లాస్ట్కి మంచినీళ్ళు కూడా మేము పడితేనే. ఇక బాబు కూడా అట్లున్నాడని వాళ్ళ డాడీకి తీసుకుపోలే. అయితే డాక్టర్లు చెప్పిండ్రు బాబుకు రాను రాను పిచ్చోడు అవుతాడని చెప్పి. ఇక అది ఆయనకి చెవుల పడ్డది. అందువల్ల ఇక మమ్మల్ని తీసుకుపోలే. మొత్తం స్నానం చేయించి బాత్రూమ్కి వెళ్ళినాక అడుగు చేసి నేనే. డ్రెస్సింగ్ కూడా వేసుకోరాదు. నా ముంగటనే పోవాలనిపిస్తుంది. బతకొద్దు ఎవరు చేస్తారన్నట్టు పోతుంది. ఎందుకంటే నేను చూస్తా కదా, తర్వాత నాకేమన్నా అయితే ఎవరు చూడాలని. ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, 2-3 ఇక్కడ కింద గ్రౌండ్ ఆడుకోవడానికి వస్తారు. వస్తే వీడికి ఏంటంటే వెళ్ళి సైకిల్ తొక్కాలని అనిపిస్తుంది. వెళ్తాడు, సైకిల్ తీసుకుంటాడు. వాళ్ళు ఏంటంటే వస్తూ ఉంటే వీడికి ఎక్కడ దెబ్బలు తగ్గుతాయి అని చెప్పేసి నన్ను ఊకే పిలుస్తుంటారు. ఆంటీ బాబుని తీసుకెళ్ళండి, మమ్మల్ని ఆడుకొని ఇస్తలేడు, బాగా అనిపిస్తుంది, తీసుకొచ్చుకుంటూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే వీటితో ఉన్న ఇక్కడ పిల్లలు ఏంటంటే కొంచెం యాక్టివ్ కాబట్టి వీడిని కొంచెం పక్కకు పెట్టి వాళ్ళు ఆడుకోవడము, పరిగెత్తడం ఇదంతా చేస్తున్నారు. ఎక్కువ పిల్లలు కావాలి వాడికి. పిల్లలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. పిల్లలతోటే ఉరుకుతూ ఉంటాడు. పుట్టినప్పుడు నేను మా డాడీ ఇచ్చిపెట్టిపోయాడు, గామ్ చేసుకున్నాడు. చిన్నప్పుడు నాకు శనిమాద ఉంటే ఎవరి దగ్గరికి రాని, పుండ్లుకి అయ్యేది, కర్రగా అయ్యేది, ఎవరి దగ్గరికి రాని. ఇప్పుడు వచ్చినప్పుడల్లా నెట్ వేసేది. అన్ని ఆస్తులు దిగని ఎవరు స్కూల్ పోయినా కూడా ఎవరు ఉంచుకోకపోయేది. ఈయనకు డ్యూటీ కట్టుకొస్తా, కాలం ఏరుకొస్తుంది అంటే ఎరుగ రాదంటే మా అమ్మను ఉంచుకునేది, బట్టలు పిండేది, ఆమె ముడ్డి కరిగేది. ఒక దర్గా స్కూల్ పోతే గింత తేనెకు నువ్వు చదువుకుంటావు, నువ్వు అప్పుడే రాకపోతే ఇప్పుడైతే మేము ఏం తీసుకుంటాం అని వాళ్ళు కోపడేది. వాళ్ళ మెడవాళ్ళు బయట నొక్కితే సపరేట్గా వచ్చినాం. స్పెషల్ స్కూల్లో కూడా జాయిన్ చేద్దాము అనేసి ఎంతో ట్రై చేసాము. ఎవరు ఎక్కడా తీసుకోలేదు. కూర్చోదు, తన పని తను చేసుకోండి, ఎక్కడా తీసుకోమన్నారు. పొద్దున్న వస్తాం, 9:30కి వస్తాం, మళ్ళీ ఈవినింగ్ 5 వరకు మేమే ఉంటాం. మీరు ఏం చేయగలరు. ఓన్లీ పాపను స్కూల్లో ఉంచుకుంటే పిల్లలతోటి కొద్దిగా కలుస్తుంది కదా. ఇప్పుడు బయట పిల్లలు అంటే కలవని, ఇలాంటి పిల్లలతోటైనా కొద్దిగా మూమెంట్ అయితే ఆమె కొద్దిగా ఇది ఉంటుందని మేము అడిగాం, కానీ అవ్వదన్నారు. The nicest thing about the Bannu school is that it has been initiated in a place where nothing much is happening for persons with intellectual disabilities. That is a needed thing. So people need not have to go to bigger cities for getting trained, but they can do it right there in Warangal. And it has the qualified teachers who take care of the children and train them. ఇంతకుముందు వేరే స్కూళ్ళల్లో, మామూలు స్కూళ్ళల్లో పంపిస్తే బాబు కొంచెం స్లో ఉండేసరికి అందరూ అదో రకంగా ఫీల్ అవ్వడం, ఈయన నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఫీల్ అవ్వడం, సరిగా ఆడకపోవడం, తానెల్లిగా ఉండేది. చెప్తే అర్థం చేసుకుంటాడు కానీ మళ్ళీ చెప్పడానికి రాదు. చెప్పాలని ట్రై చేస్తాడు కానీ అది కరెక్ట్ అయినా కాదు. ఒకసారి 2-3 సార్లు ట్రై చేసుకుంటూ అంటాడు. వాళ్ళు మామూలు పిల్లలకు చెప్పినట్టే అందరు చెప్పడం వల్ల ఈయన అలానే ఉండడం,
ఈయనకి ఏం రాకపోవడం, రోజు రావడం వెళ్ళడం పోవడం రావడం, ఆ పిల్లల్ని చూసి వాళ్ళు ఏం చదువుతానో చూసేవాడు. కానీ చెప్తే కంపల్సరీ ఈయన చెప్తే అర్థం చేసుకుంటాడు అనేది లేదు. ఇప్పుడు మామూలు పిల్లలు టీచింగ్ వేరు, వీళ్ళ పిల్లలు టీచింగ్ వేరు. ఇవాళ ఒక విషయం చెప్తాం, అది కాకపోతే ఇంకోసారి చెప్తాం, వింటారు వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వీళ్ళకి అర్థం కాదు. ఇవాళ చెప్పింది రేపు చెప్పాలా, రేపు చెప్పింది ఎల్లుండి, అలా చెప్పుకునే ఉండాలి. ఒక విషయాన్ని రోజు చెప్తుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగ చెప్పే ఓపిక ఉండాలా. అలాంటి చెప్పే స్కూల్ కూడా స్పెషల్గా ఉండాలి. దీని గురించి స్టడీ చేసిన వాళ్ళు ఉన్న స్కూల్లో మాత్రం ఇది ఒకటే అనిపించింది నాకు. కంపల్సరీ పర్టికులర్గా దీని తరపున ఆయన ఏం చేస్తున్నాడో పట్టించుకొని దాని తర్వాత ఏం చేయాలని చెప్పడం దీనిలో ఉంది కాబట్టి కంపల్సరీ కవర్ అవుతారు అనేది ఆలోచన ఉంది. వన్యూ న్యూరో హెల్త్ స్కూల్లో తీసుకున్న టీచర్స్ అంతా వెల్ ట్రైన్ టీచర్స్. వాళ్ళు ఏంటంటే డిప్లొమా హోల్డర్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ బీఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. అలాగే వాళ్ళు ఆర్సీఐ నుంచి సంస్థ నుంచి వాళ్ళు సర్టిఫికేట్ పొందిన టీచర్స్ ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. పిల్లలతోని మింగిల్ అయ్యి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో పాటు ఉండి చేయగలిగే టీచర్స్నే తీసుకున్నాము ఇందులో. పాపకు చెప్పే స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఆల్మోస్ట్ సొంత పిల్లలకి ఎట్లా కేర్ తీసుకోవాలో అట్లా చెప్తున్నారు. మా పాప కూడా వాళ్ళ మాట వింటుంది. పాప పంపిస్తే ఆ పాపకు కూడా తెలుస్తుంది కదా బయట పరిస్థితి అనేసి పాపను ఒక్కదాన్ని పంపించాడు. మేము లైఫ్లో ఇప్పటివరకు ఈ స్కూల్కి పంపించినంత ముందు వరకు మా చుట్టాల బంధువుల ఇంట్లో కూడా ఆమె ఒక్కదాన్ని ఉంచలేదు రోజు. కానీ ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే కొద్ది మార్పు, బయటికి వెళ్ళి తీసుకెళ్ళినా అటు ఇటు చూసుడు, ప్లస్ నవ్వడం, ఎవరైనా పరిగెత్తుకొని పోతుంటే వాళ్ళలాగా ఈమె కూడా వెళ్ళాలని ఒక ఆతృత మా చేతుల్లో ఉండదు అనమాట. ఇంకా ముందే అన్నీ కొద్దిగా అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఆమె బిహేవియర్లో కొద్దిగా తేడా వచ్చింది. ఇక్కడ సార్ వాళ్ళు గ్రూప్ టీచింగ్ లాగా చెప్తున్నారు కదా, రైమ్స్ విత్ ఇమిటేషన్ ఇట్లా చెప్తుంటే తనకి ఇష్టమైంది. షీఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఎట్ హోమ్ ఆల్సో. మనకే గుర్తు చేస్తుంది యాపిల్ రెడ్ యాపిల్ అనేసి. ఇంట్లో క్యాలెండర్ చూసి తనే పోయి పాయింట్అవుట్ చేయడము, 14 జూన్ అది అంతా చూసి నాకు అర్థమైంది, ఇక్కడ నేర్చుకుంది అది షీ స్పీకింగ్ అప్ అనేసి అనిపించింది. రిపిటేషన్ చెప్పడము, రైమ్స్ చెప్పడము, మళ్ళీ రైటింగ్ నేర్పించడము, మళ్ళీ లంచ్ బ్రేక్లో అందరు కలిసి తినడము. సో ఓవరాల్ నాకు అనిపించింది ఇట్ ఈస్ మచ్ మోర్ బెటర్ దెన్ హైదరాబాద్. మనం హైదరాబాద్కి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ జర్నీ మొత్తం చేసుకుంటూ టైం వేస్ట్ చేసే బదులు ఇక్కడే వి విల్ స్ట్రగల్ అనేసి ఇక్కడికి వచ్చాము. వస్తే పాప కూడా 1 వీక్లో మొత్తం అడ్జస్ట్ అయిపోయింది. Thing that they have done is having the set of material that is designed to teach children with intellectual disabilities. And so the teachers, when they use this material, they know why they are using a certain material and how the training is carried out, which will definitely help a child with intellectual disability learn what he has to learn. వీళ్ళకి సంబంధించిన బొమ్మలకు సంబంధించినవి అవి అట్లాంటి మా ఇళ్ళల్లో ఉండవు. అట్లాంటి బయట కొందామన్నా ఈ ఏరియాలో ఎక్కడ దొరకలేదు సార్. నేను కూడా వెతికిన షాపులలో లేవని చెప్పారు. ఇక్కడ ప్రత్యేకంగా పిల్లల కోసం టీచర్స్ వాళ్ళు తెప్పించి దాంట్లో వీళ్ళకి టీచింగ్ చేస్తున్నారు. చాలా వరకు అట్లాంటి బొమ్మల వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు చదివేవాడు కాదు, రాసేవాడు కాదు. ఇంటికి వచ్చిందంటే హోంవర్క్ చేయంటే బుక్ పక్కన పడేసి కోపంగా చూసేవాడు. ఇప్పుడు వచ్చిందంటే ఫ్రెష్ అయ్యి నోట్స్ తీసుకొని రాసుకుంటూ ఉంటాడు. నాకు ఈరోజు సార్ ఈరోజు హోంవర్క్ ఇచ్చిండు మమ్మీ, ఈరోజు ఇది రాయాలి, రేపు చూపియాలా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళినప్పుడు మేము ఆ పాపతో ఒక స్లైడ్ ఒక పలక కానీ ఒక నోట్స్ కానీ పంపించేవాళ్ళం. పంపించినప్పుడు ఆమె ఎప్పుడు కూడా పోవడం, అక్కడ పేపర్లు చింపడం రావడం లాంటివి జరిగింది. కానీ ఎప్పుడు కూడా మాకు ఇది చేయించారని చెప్పి చూపెట్టలేదు. ఈ బన్నీ స్కూల్లో వచ్చేసరికి అది డ్రాయింగ్ లాంటిది వేసుకొని రావడం, మళ్ళీ ఆ నోట్స్ కూడా కరెక్ట్గా తిప్పి పట్టుకోవడం లాంటిది కూడా వాళ్ళు ఈ స్కూల్కి వెళ్ళినప్పటికెళ్ళి చెప్తాం. అంతకుముందు ఆమెకి ఏ యాంగిల్లో కనబడితే ఆ యాంగిల్లో పట్టుకొని ఏదో గీస్తూ ఉండేది. అక్కడ వాళ్ళు ఏ గేమ్ ఆడించినా ఇంటికి వచ్చిన తర్వాత చెప్తా ఉంది, ఇవాళ బాల్ ఆడించారు వాళ్ళు, ఇవాళ రన్నింగ్ గేమ్ పెట్టినారు అని అదే చెప్తా ఉంది ఇంట్లో. ఇవాళ సండే వచ్చింది సార్, ఇవాళ సండే అనేసి అని ఆమెకు ముందు తెలిసింది అన్నమాట. రేపు నాకు స్కూల్ లేదు, నాకు రేపు సండే అనేసి అని చెప్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ ఏం చేద్దాం అనేసి అని వాళ్ళ మా మమ్మీ దగ్గరికి కిచెన్లోకి వెళ్ళేసి ఇవాళ ఫిష్ తీసుకురండి అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటుంది, చికెన్ తీసుకురమ్మని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటుంది. ఇవన్నీ చెప్తూ ఉంటుంది. schools
స్కూల్స్లో ఏంటంటే డిఫరెంట్ డిజబిలిటీ పిల్లల్ని అందరినీ ఒకే దగ్గర క్లమ్జీగా కూర్చోబెట్టేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ చిల్డ్రన్తో పాటుగా హియరింగ్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ని, తర్వాత విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ని, ఆర్థోగ్నల్లీ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ని, ఇలా అందరినీ క్లమ్జీగా కూర్చోబెడితే మిగతా వాళ్ళకి కొంచెం ఐక్యూ కానీ ఆ లెవెల్స్ వేరు ఉంటాయి. వీళ్ళకంటే వాళ్ళకి వీళ్ళు డిఫరెంట్ ఉంటారు వాళ్ళతోటి. వాళ్ళు ఏంటి ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ ఉంటారు, వీళ్ళు మొత్తం మెంటల్గా హ్యాండిక్యాప్డ్ కాబట్టి వీళ్ళని ఎవరు పట్టించుకోరు. జనరల్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు వీళ్ళ మీద. సో వీళ్ళకి సపరేట్గా వాళ్ళకి సపరేట్గా చెప్తే చాలా బాగుంటుంది అనమాట. అది ఈ స్కూల్లో బన్ను స్కూల్లో అలాగే ఉందన్నమాట. ఇక్కడ ఓన్లీ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ చిల్డ్రనే ఉన్నారనమాట. ఇక్కడ మన వికాస కేంద్రంలో కొద్ది రోజులు పంపించేసినాం. అక్కడ సో స్ట్రెంత్ బాగా అయిపోయింది మొత్తం. అంటే టోటల్గా ఎంతమంది అయిపోయింది కదా అంటే టీచర్స్ తక్కువ అయిపోయినారు, వాళ్ళు ఎక్కువ అయిపోయింది అక్కడ. మనట్లాంటి పిల్లలే, కానీ అక్కడ ఎట్లా ఉంది కదా అంటే ఈ కొట్టుకోవడం గిచ్చుకోవడం. మా పాప అక్కడికి పోతే బట్టలు చింపుకొని వచ్చేసేది. మరి ఈ పాప చింపుకున్నది అది తెలియదు మాకు, లోపల అక్కడ ఎవరు చింపిల్లని తెలియదు. ఇక్కడికి వచ్చినాక పాపను మేము బేరిచ్చేది, ఎవరి చెప్పబోయేది ఈ పరాణములు చేసినాం అని చెప్పి చెప్పబోయేది. అట్లాంటిది ఇప్పుడు బట్టలు బరాబర్ తింటుంది. టీచర్స్ కానీ లేకపోతే సార్స్ కానీ మాకు మంచి కోఆపరేషన్ చేస్తూ ఉంటారు. అంటే చెప్పడం విధానం చెప్తూనే ఉంటుంటారు. వారిని నొప్పి నీయకుండా మాట్లాడే విధానం సుధా ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు మన పాపకు మనకి ఏం కావాలి, ఇక్కడైతే పాప సేఫ్ట్గా ఉంటుంది, కొన్ని నేర్చుకోగలుగుతుంది అనే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ నిందన చేసింది. రావాలి, చదువుకోవాలి, నాకు జాబ్ రావాలి, నాకు చదువు రాలేదు వీళ్ళకి వస్తుంది, నేను కూడా అలా అయితే బాగుండు అనేది మనసులో పెట్టుకుంటాడు. వాళ్ళలాగా నేను కూడా ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనాలి, అలానే అన్ని పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి తనకి. కానీ అసలు మాట్లాడాడు. ఇంకా ఆ స్కూల్లో పూర్తిగా అసలు ఏం మాట్లాడపోయేది. ఇంకా కొంచెం ఇప్పుడు ఇక్కడ కవర్ అయ్యింది, కొంచెం భయం అనేది పోతుంది. రాయటం కొంచెం రాస్తుండు, అర్థమవుతుంది ఆయనకి ఇట్లా రాసుకోవాలి ఇలా అనేది. సార్లు బాగానే చూసుకుంటారు, ఏంటంటే ఈ స్కూల్లో కొట్టరు, కెమెరాలు ఉన్నాయి అనేది వాడికి ఫీలింగ్ వచ్చింది. దాని ద్వారా మంచిగా భయం లేకుండా వస్తాడు. ఎలా ఎస్టాబ్లిష్ చేశామంటే బన్ను న్యూరో హెల్త్లో పిల్లలకి వాళ్ళకి హోమ్లీగా ఉండాలి. టీచర్స్ అంతా వాళ్ళకి ఇది వేరే టీచర్స్ స్టూడెంట్ లాగా కాకుండా మొత్తం హోమ్లీ వాతావరణం కావాలనేసి అలా బిల్డప్ చేయటం జరిగింది. 24 hours మేము పిల్లల్ని కానీ టీచర్స్ని కానీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. జనరల్గా అయితే స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా ఉంటుంది. ఇక్కడ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ, ప్రీ వొకేషనల్ అని ఏజ్ వైజ్గా వేస్తూ ఉంటారు. వాళ్ళ ఐక్యూ లెవెల్ని బేస్ చేసుకొని ఎవరికైతే ఏ ఏరియాలో వీక్ ఉంటారో అవి నేర్పిస్తుంటాం. మైల్డ్ వచ్చేసి వాళ్ళు పర్సనల్గా ఓకే ఉంటారు, అకాడమిక్స్లో వీక్ ఉంటారు. సో వాళ్ళకి అకాడమిక్స్, సోషల్, రిక్రియేషనల్ అలా దాన్ని ఐఈపీ కింద తీసుకొని షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్గా తీసుకొని డివైడ్ చేసుకొని 3 months వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. 3 months తర్వాత ఇవాల్యుయేట్ చేస్తాం. అంటే మేము ఇచ్చిన గోల్స్ వాళ్ళు అచీవ్ అయ్యారా లేదా చూస్తాం. 3 months అచీవ్ అయ్యారంటే నెక్స్ట్ గోల్స్, లేదు అంటే మళ్ళీ అదే గోల్స్ని షార్టేజ్ చేసుకుంటూ వాళ్ళకి ఇంకా దానిలో ఇంప్రూవ్మెంట్ వచ్చేలా చూస్తాము. సో నెక్స్ట్ 3 monthsకి ఒకసారి ఇవాల్యుయేట్ చేస్తూ ప్రోగ్రెస్ రికార్డ్స్ అవి కూడా ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ లెవెల్ అయిపోయాక సెకండ్ లెవెల్లో మళ్ళీ అసెస్మెంట్. సో ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామింగ్ is a structured program which is planned for a whole year. But the whole package, if you look at, focuses on a comprehensive development within per individual with a disability. Now the new concept of education is give the person a choice to choose what they want to learn. బన్నులో అయితే అలా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేది పర్సనల్ గోల్స్. పర్సనల్ అచీవ్ అయిన తర్వాతనే సోషల్, అకాడమిక్స్లో వెళ్తున్నాం. అంటే వీళ్ళకి ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని వాళ్ళు అందులో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపి యాక్టివిటీగా ఉంటారు కదా అనేసి బాల్ అయితే బాల్ అట్లా మళ్ళీ కొద్దిసేపు రాయించడమే కానీ వాళ్ళకి పేరైనా రాయడం రావాలి, సంతకం ఇట్లా తమ్ చేయకుండా నేమ్ రాయడమైనా రావాలనేసి కేర్గా రాపిస్తున్నారు లెటర్స్. ఒక్కొక్క అవర్కి ఒక్కొక్కటి ఏం చేస్తారు ఈ పిల్లలు ఎవరు ఎట్లా అంటోళ్ళు అని వాళ్ళని బట్టి వాళ్ళకి తగినట్టుగా కేర్ తీసుకుంటున్నారు. అతను ఫస్ట్ వచ్చినప్పుడు ట్రైన్ నెంబరు, ట్రైన్ అనౌన్స్మెంట్లు బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడు. అతన్ని కూర్చోబెట్టి నేను చాట్లో ట్రైన్ బొమ్మ ఉన్న చాట్ ఇవ్వడము, ట్రైన్ బొమ్మలు చూపించడము, వాటితో ఆడిపించడం చేశాను. ఆ తర్వాత బాల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఆ బాల్తో గేమ్స్ ఆడిపించడము, ఒక 2-3 days కంటిన్యూగా ఆడిపిస్తూ ఉంటే అతను నాకు అలవాటు అయిపోయాడు. అంటే నేను ఎక్కడుంటే అక్కడికి రావడం అలవాటు అయిపోయాడు అనమాట. అలా చేస్తూ తర్వాత క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి రింగ్స్ ఉంటాయి, ఆ రింగ్స్ ఆడిపించడము, వెజిటేబుల్ చాట్స్ ఇవ్వడము,
బ్లాక్ బోర్డ్స్ ఏబిసిడీలు ఆ ఏబిసిడీలు ఇలా ఉంటాయని చెప్పించడము, అతను బోర్ కొట్టినప్పుడు ఫీల్ అయినప్పుడు అతన్ని నేను చేయబట్టి బయటికి తీసుకొచ్చి కొంచెం సేపు నడిపించడము అలా చేశాను. అట్లా ఇంప్రూవ్ అయ్యాడు. ఇప్పుడు మంచిగా క్లాస్ రూమ్లో అలవాటు అయిపోయింది. ఇక్కడ పాప పేరు పాప రాయగలుగుతుంది. ఏమన్నా నంబర్స్ వేసి టోటల్ చేయమంటే టోటల్స్ చేసినందుకు ఆస్కారం చేస్తూ ఉంటుంది. బట్ ఏదన్నా గుండి కుట్ట అంటే దానికి పెట్టించి పూస పెట్టించేసి సుదిలో దారం పెట్టేసి నేనన్నా పెట్టి ఆ పాప పెడుతుంది, దన్న దారం పెట్టేసి కుట్టు పూసుకుంటారు అన్నట్టు. ప్రస్తుతానికి స్కూల్కి వచ్చిన కాంచెలైతే కొంచెం కొంచెం అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే ఇట్లా ట్రైనింగ్ అవుతుంటే దేనన్నా పాపకు ఫ్యూచరు ఏదన్నా ఒకటి చేయగలుగుతుంది, ఆమె చేసుకోగలుగుతుంది కదా అనే దాని మీద మనం ఈ పంపించడం అనేది జరుగుతుంది. వొకేషనల్ అంటే వాళ్ళకి ఏదైనా ఒక పని నేర్పించి మనము తర్వాత వాళ్ళని ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా జాబ్లో వాళ్ళని పెడతాం అనమాట. సో దానికి సంబంధించిన రెడీనెస్ స్కిల్స్ మేము ఇక్కడ ముందు ఇస్తామన్నమాట. ఎగ్జాంపుల్ అంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా జాబ్ చేయాలంటే వాళ్ళకి మనీ తెలిసి ఉండాలి, మనీ ట్రాన్సాక్షన్స్ అంటే వాళ్ళు ఎంత మనీ ఇస్తున్నారు, చేంజ్ ఎంత ఇవ్వాలి దానికి, అట్లాంటి మనీ ట్రాన్సాక్షన్స్. దాంతోపాటుగా వాళ్ళకి టైం కూడా తెలియాలి కాబట్టి టైం నేర్పిస్తాము. అంటే బిఫోర్ దట్ వాళ్ళకి నెంబర్స్ తెలియాలి, నెంబర్స్ తెలిస్తేనే వాళ్ళకి టైమ్స్ అవన్నీ వస్తాయి కదా. సో ఆ నెంబర్ కాన్సెప్ట్స్, టైం కాన్సెప్ట్స్, మనీ కాన్సెప్ట్, షాప్కి వెళ్తే ఫస్ట్ షాప్లో ఏముంటుంది, ఎలా వే చేస్తారు అవన్నీ నేర్పిస్తే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు చూసుకొని వాళ్ళ పని అంటే వాళ్ళ మదర్ చెప్పిన పని వాళ్ళు సక్రమంగా చేయడానికి వీలుగా ఉండడానికి అని ఇక్కడ షాపింగ్ స్కిల్స్ నేర్పిస్తాం అన్నమాట. అతి తక్కువ రోజుల్లోనే మళ్ళీ మా బాబుకు ఇంగ్లీష్లో చదవడం, లెక్కలు రాయడం అన్నీ టీచర్ వాళ్ళు, సార్ వాళ్ళు నేర్పించారు. ఇంట్లో పని కూడా చేసుకుని ఉంటాడు, బిందెలు ఎత్తుకొస్తాడు, దుకాణంలో పోయి సామాన్లు తెస్తాడు, రేషన్ షాప్లో పోయి గ్యాస్ మీద కాడికి పోయి ఏది కానీ పనులు సొంతంగా చేస్తాడు. వీడికి వచ్చినాక మంచి నాకు తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఇప్పుడు నా పని నేను చేసుకోబోతున్నాను, నా బట్టలు నేను వెనుకపోతున్నాను. ఈ స్కూల్ నుంచి చదువుకోవడం బాగా ఇష్టం. చదువుకొని ప్రైజ్ ఎక్కడ కావాలని ఎవడో కొట్టకుండా, తిట్టకుండా, చెడ్డ మాటలు అనకుండా, బ్యాడ్ బాయ్ లాగా గుడ్ బాయ్ లాగా ఉండాలనిపిస్తున్నాను. జర ఈ స్కూల్ చేయబట్టి కూడా కొంచెం నేను పని చేసుకోగలుగుతాను, డబ్బులు కూడా సంపాదించు. టైం ఎక్కువ ఉంటుంది, మంచి టైంకి వచ్చి తీసుకుపోతుండ్రు, మళ్ళీ టైంకి పంపిస్తా. మా వ్యాన్ వస్తేనే పంపిస్తా, లేకపోతే నడవడం మా వల్ల కాదు. ఇక బస్సు పెట్టినా కానీ డబ్బులు అంటే మా దగ్గర వెళ్ళాయి అని అంటే మేము ఫ్రీగానే ఇస్తాము, పంపిస్తారా అంటే సరే అంటే వ్యాన్ అరేంజ్ చేసినాక బాబుని పంపిస్తాం. డోర్ టు డోర్ స్టెప్ వెళ్ళేసి పిల్లల్ని పికప్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోయాక కూడా అదే విధంగా పిల్లల్ని డ్రాప్ చేయడం. వేరే వాళ్ళైతే హ్యాండిల్ చేయలేరని చెప్పేసి వ్యాన్లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ని పంపిస్తున్నాం మేము. స్టూడెంట్స్ ఎన్రోల్ అయిన వాళ్ళు 80 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. అయితే మిగతా వాళ్ళకి ఏంటంటే రావటానికి మన హాస్టల్ ఫెసిలిటీ కావాలని అడుగుతున్నారు. ఇంకా అంతవరకు ప్రొవైడ్ చేయలేదు, చేసినప్పుడు జాయిన్ అవుతామన్నారు. వేరే స్కూల్స్లో కంపేర్ చేస్తే అక్కడ ఎక్కువగా స్పెషల్ ఎడ్యుకేషన్నే ఎక్కువగా వాళ్ళు స్ట్రెస్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మేము ఏం చేస్తామంటే స్పెషల్ ఎడ్యుకేషన్తో పాటు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ అంటే డిపెండ్స్ ఆన్ చైల్డ్స్ నీడ్స్ విల్ అసెస్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ విల్ గివ్ థెరపీస్. సో దీనివల్ల పిల్లలకి లాభం ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్ రెజ్యూమ్ ఉంటుంది, దే కెన్ ఫాలో అప్. అండ్ ఐ గివ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఫర్ స్ట్రెంథెన్ దేర్ మజిల్స్ సో దట్ అట్లీస్ట్
వాళ్ళ మజిల్ గ్రోత్ సర్క్యులేటరీ ప్రాసెస్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ మజిల్ గ్రో అవుతుంది. వి టేక్ అ కేస్ హిస్టరీ ఇన్ డీటెయిల్, దెన్ వి గో ఫర్ ద ట్రీట్మెంట్, wherein we ask the parents also to involve in our treatment sessions so that they can carry out the exercise sessions at home. Basically we focus on the goals, especially increasing the range of motion so that the students can perform their daily activities. అంతేకాకుండా ఇక్కడ మాకు ఈసాజీ అని చెప్పేసి సీడాక్ వాళ్ళది ఒక సాఫ్ట్వేర్ కూడా లోడ్ చేసామన్నమాట. అంటే మనం అందులో మన చైల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తము అందులో ఫీడ్ చేస్తే ఎవ్రీబడి కెన్ వాచ్ ద డీటెయిల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టూడెంట్ అనమాట. అది ఎక్కడ నుంచి చూడొచ్చు మనం. వరంగల్ డిస్టిక్ అనే కాదు, హైదరాబాద్లో కూడా కొన్ని స్కూల్స్లోనే ఉంది అది సీడాక్ సాఫ్ట్వేర్. అట్లాంటిది మన బన్నీ స్కూల్లో కూడా అది ఇంట్రడ్యూస్ చేశారనమాట. అది చాలా అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. The people who have established the center, Dr. Reddy and his family, have that vision to have a good center for the persons with intellectual disabilities, and I look forward to seeing it developing into a bigger organization with training institute, vocational training for the intellectually disabled, support system for the elderly intellectually disabled persons. So a lot more can be done. It's a beginning, a good beginning has been made. సమాజానికంటే ఈ పిల్లల వికాసానికి తోడ్పడుతుందని నమ్మకం. వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు కదా, కొంచెం పెడితే వాళ్ళకి తెలివి వస్తుంది, వాళ్ళు నిలబడతారు కాళ్ళ మీద, ఏదో ఒకటి చేసుకోగలుగుతారు అనేది నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఓలెట్టర్గా మా పిల్లలు అని ఆలోచనతో పనిచేయాలి. వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ అయ్యారు. వాళ్ళ గురువు గారు ఎట్లా చెప్పారో అట్లా దీని ఇక్కడ నడిపిస్తే సంతోషం మాకు. 1 2 3 4 5 Show me your eyes. Good. Show me your nose. Good. Show me your ears. Good. Lips. Show me your lips. Good. Show me your hands. Good. Show me your legs. Good. Stomach.